బ్లడ్ క్యాన్సర్ అంటే ఏంటి అండ్ ల్యూకేమియా బ్లడ్ క్యాన్సర్ రెండు ఒకటేనా? ఎస్ మేడం. సో బేసికలీ బ్లడ్ క్యాన్సర్ అనే ఒక బ్లడ్ సిస్టమ్తో ఉత్పత్తి అయ్యే క్యాన్సర్కి బ్లడ్ క్యాన్సర్ అంటారు. సో బ్లడ్ క్యాన్సర్లో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి: ల్యూకేమియా, లింఫోమా, మైలోమా. సో ల్యూకేమియా ఒక బ్లడ్ క్యాన్సర్లో ఒక రకం. సో బోన్ మ్యారో అంటే శరీరంలో రక్తం ఉత్పత్తి తయారు చేసే ఫ్యాక్టరీ. సో ఆ బోన్ మ్యారో నుంచి ఉత్పత్తి అయ్యే బ్లడ్ క్యాన్సర్కి మామూలుగా ల్యూకేమియా అంటారు. ల్యూకేమియాలో కూడా చాలా రకాలు ఉన్నాయి. అదేవిధంగా లింఫ్ సిస్టమ్, లింఫ్ గ్రంథిలు ఉబ్బి కనపడే బ్లడ్ క్యాన్సర్కి లింఫోమా అంటారు. అదేవిధంగా 3వ రకమైన బ్లడ్ క్యాన్సర్ అంటే మైలోమా. మైలోమా బ్లడ్ క్యాన్సర్లో ముఖ్యంగా ఈ బోన్ మ్యారోలో ఈ బ్లడ్ క్యాన్సర్ ఉత్పత్తి అయ్యి బోన్స్ని నష్టం చేసి బోన్ ఫ్రాక్చర్స్, బోన్ పెయిన్. అదేవిధంగా మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్లో ఒక మైలోమా ప్రోటీన్ అనే ఒక క్యాన్సర్ ప్రోటీన్ ఎక్కువగా మాత్రలు ఉత్పత్తి అయిన వల్ల ఈ మైలోమా ప్రోటీన్ రకరకాల లక్షణాలు చూపిస్తుంది. ఉదాహరణంగా ఈ మైలోమా ప్రోటీన్ కిడ్నీలో బ్లాక్ అయ్యి కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, ఈ ప్రోటీన్ ప్రమాణం చాలా శరీరంలో ఎక్కువగా మాత్రలు పెరిగిన వల్ల చాలా లక్షణాలు, న్యూరాలజికల్ అబ్నార్మాలిటీస్, సిస్టమిక్ అబ్నార్మాలిటీస్ కనపడతాయి. సో కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఎస్. ఆల్ బ్లడ్ క్యాన్సర్స్లో ల్యూకేమియా కానీ, లింఫోమా కానీ, మైలోమా కానీ, ఈ అన్ని రకాల బ్లడ్ క్యాన్సర్లో కిడ్నీ ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్లో ఈ క్యాన్సర్ కణాలు అతి ఎక్కువగా మాత్రలో తయారై ఈ క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అయ్యేలాగా నష్టం అవుతూ ఉంటాయి. సో ఈ పాయిజన్స్, కెమికల్స్, ఈ వెరీ ఫాస్ట్లీ గ్రోయింగ్ బ్లడ్ క్యాన్సర్ సెల్స్ ద్వారా ఈ పాయిజన్స్, కెమికల్స్ రిలీజ్ అయ్యి అది కిడ్నీలో వెళ్ళి బ్లాక్ చేసి యూరిక్ యాసిడ్ అనే ఒక కెమికల్, అదేవిధంగా హై కాల్షియం, హై ఫాస్ఫరస్, హై పొటాషియం ఇవన్నీ కిడ్నీలో బ్లాక్ అయ్యి దానివల్ల కిడ్నీ ప్రభావం కనపడే అవకాశాలు ఉంటాయి మేడం.